వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. చాలా మంది వెయిట్ లాస్ అవ్వడం కోసం ఉదయాన్నే గోరువెచ్చని నీళ్ళల్లో హనీ తీసుకోవడం, అదేవిధంగా ఇట్లా లెమన్ మిండేస్ వేసుకుంటాం అంటారు. నిజంగా ఇది తాగితే వెయిట్ లాస్ అవుతారా? ఇది అందరికీ సూటబులా? ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనం వచ్చేసేసి జీవశ్రీ ఆయుర్వేద వెల్నెస్ సెంటర్లో ఉన్నాము. మనతో ఉన్నారు ఆయుర్వేదిక్ ఎక్స్పర్ట్ డాక్టర్ సత్యదీప గారు. హాయ్ మ్యామ్, నమస్తే అండి. నమస్తే మ్యామ్, చాలా వరకు కూడా ఉదయాన్నే పొట్ట తగ్గడం కోసము ఇది తాగితే మంచిది, మెయిన్ వచ్చేసేసి ఫ్యాట్ లాస్ అంటుంటారు. అందరు చెప్పారు కదా అని చెప్పేసి నేను కూడా ట్రై చేశాను, కానీ నా మాత్రం పొట్ట తగ్గట్లేదు. సో ఇది అందరికీ సూటబులా మ్యామ్? చూడండి, అందరికైతే సూట్ అవ్వదు. ఎందుకంటే చాలా మందికి లెమన్ వాటర్ అలా తీసుకున్నప్పుడు అసిడిటీ ఇష్యూ కూడా రావచ్చు. ఆయుర్వేద ఏమంటుంది అంటే ప్రతి వ్యక్తి డిఫరెంట్. వన్ సైజ్ ఎప్పుడు అందరికి ఫిట్ అవ్వదు. ఇప్పుడు మనం డ్రెస్ షాప్ కి వెళ్ళినప్పుడు కూడా ఎల్, ఎక్స్ఎల్, ఎం, ఎస్ ఇన్ని వెరైటీస్ ఉంటాయి. అలాగే మనుషుల్లో కూడా డిఫరెంట్ బాడీ టైప్స్ ఉంటాయి. వాత, పిత్త, కఫ, దాని కాంబినేషన్స్. అలా అన్నప్పుడు ఒకటే ఫార్ములా అందరికి అవ్వనే అవ్వదు. చాలా మంది వస్తుంటారు. చాలా వరకు కూడా నేను చాలా మంది డైటీషియన్స్ తో కూడా ఇంటర్వ్యూ చేశాను. వాళ్ళు చెప్పారు కదా అని చెప్పి ట్రై చేసినప్పుడు మా బ్రదర్ కి తగ్గింది, మరి వెయిట్ లాస్ అయ్యారు తను, కానీ నాకు మాత్రం వెయిట్ లాస్ అవ్వలేదు. ఎగ్జాక్ట్లీ అండి. అంటే ఏమవుతుంది అంటే కఫా బాడీ టైప్స్ ఎవరికైతే ఉన్నాయో, కఫా అంటే వాటర్ ఎలిమెంట్. ఫస్ట్ నేను మీకు బేసిక్ చెప్తానంటే ఆయుర్వేదంలో బేసిక్ ఏంటంటే వాత, పిత్త, కఫ 3 దోషాలు. ఆయుర్వేదం మొత్తం ఈ 3 దోషాల చుట్టూరే తిరుగుతూ ఉంటుంది అనమాట. బేసిక్ అంతా వాత, పిత్త, కఫ. ఎప్పుడైతే ఈ పర్మిటేషన్ కాంబినేషన్స్, డిఫరెంట్ కాంబినేషన్స్ తో మనం పుట్టినప్పుడే రెడీ అయిపోతుంది. దాన్ని మార్చడానికి లేదు. మనం పుట్టినప్పుడే అంటే ఫస్ట్ బేబీ కన్సీవ్ అయినప్పుడే ప్రకృతి అనేది ఫిక్స్ అయిపోతుంది. అది వాత పిత్త అవ్వచ్చు, పిత్త కఫ అవ్వచ్చు, కఫ వాత అవ్వచ్చు. పిత్త అంటే ఫైర్ ఎలిమెంట్ జనరల్ గా అర్థం చేసుకోవడానికి, కఫ అంటే వాటర్ ఎలిమెంట్, వాత అంటే విండ్ ఎలిమెంట్ అంటే గాలి. సో అలా అన్నప్పుడు కఫ శరీరంలో జనరల్ గా నీరు ఎక్కువ ఉంటుంది కదా. అలాంటి కండిషన్ లో తేనె, నిమ్మకాయ ఎప్పుడైతే ఇస్తామో, తేనెకి ఒక ప్రాపర్టీ ఉంది, కషాయ రసం అనమాట. అది అంటే ఒగరుగా ఉంటుంది, తీపి ఒగరు. అలా ఉన్నప్పుడు అది కఫాన్ని తగ్గిస్తుంది. జనరల్ గా కూడా మనం జలుబు ఉన్నప్పుడు ఏం చేస్తాం, తేనె తింటాం. ఎందుకు? కఫాన్ని తగ్గిస్తుంది కాబట్టి. అలాగే మనం వెయిట్ కఫం వల్ల పెరిగింది, మన ప్రకృతి టైప్ కఫాన్ని అనుకోండి, అప్పుడు ఈ తేనె, నిమ్మకాయ బాగా పనిచేస్తుంది. అదే మీరు పిత్త ప్రకృతి అంటే ఫైర్ బాడీ టైప్ ఉందనుకోండి, బాగా కోపము, చిరాకు, యాసిడిటీ ఇష్యూస్ ఉన్నాయి. అలాంటి కండిషన్ లో ఆల్రెడీ వెయిట్ ఉన్నారు, కానీ ఇది మీ బేసిక్ బాడీ టైప్. అలాంటి కండిషన్ లో నిమ్మరసం, తేనె, గోరువెచ్చటి నీళ్ళు, ఆ కాంబినేషన్ ఒక ఎక్స్ప్లోజన్ లాగా పనిచేస్తుంది. ఖచ్చితంగా యాసిడిటీ ఇష్యూస్ వస్తాయి. సో ఒకటే ఫార్ములా అందరికి పనిచేయదు. అందుకోసమే పేషెంట్స్ ఎగ్జాక్ట్లీ అది మేము చెప్పేది కూడా పేషెంట్స్ కి అదే అనమాట. ఫస్ట్ మీ బాడీ టైప్ మీరు అర్థం చేసుకోవాలి. అంటే మన బాడీ ఏ టైప్ అనేది ఎట్లా తెలుసుకోవాలి? వెరీ నైస్ క్వశ్చన్. మేము యాజ్ ఆయుర్వేదిక్ డాక్టర్స్ పేషెంట్ ఫస్ట్ మా దగ్గరికి రాగానే ఒక క్వశ్చన్ ఇయర్స్ ఇస్తాం అనమాట వాళ్ళకి ఫిల్ చేయడానికి. సో ఒక 10 క్వశ్చన్స్ ఉంటాయి. ప్లస్ మా ఎక్స్పీరియన్స్ తో పేషెంట్ ని చూసిన తర్వాత కూడా వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఒక ఐడియా వస్తుంది. సో ఈ క్వశ్చనర్ వాళ్ళు ఎప్పుడైతే ఫిల్ చేస్తారో, సో వాత బాడీ టైప్ కి ఒక 10 క్వశ్చన్స్, పిత్త బాడీ టైప్ కి ఒక 10 క్వశ్చన్, కఫా బాడీ టైప్ కి 10 క్వశ్చన్స్ అలా తీసుకొని ఒక 2 డామినేటింగ్ అంటే వాత, పిత్త, దాంట్లో ఒక 8 పాయింట్స్ ఆర్ 6 పాయింట్స్ కఫంలో తక్కువ ఉన్నాయి. సో డామినేటింగ్ గా ఈ పర్టికులర్ పర్సన్ వాత, పిత్త అంటే అలా ఏ పాయింట్స్ అయితే ఎక్కువ ఉన్నాయో ఆ కాంబినేషన్. సో బేసికలీ 7 బాడీ టైప్స్ అన్నమాట ఆయుర్వేదంలో. వాత అంటే సింగిల్ బాడీ టైప్, వాత, పిత్త, కఫ అలా. లేదంటే 3 బ్యాలెన్స్ ఉన్న ప్రకృతి ఒకటి, లేదంటే వాత పిత్త, పిత్త కఫ, కఫ వాత కాంబినేషన్. అలా 7 బాడీ టైప్స్ ఉంటాయి. సో అది మేము పేషెంట్ వచ్చిన తర్వాత వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఇది ఐడెంటిఫై తెలిసిపోతుంది. మాకు తెలుసుకోవడానికి కష్టం. మీరు అంటే చదివి చేసుకోవచ్చు. ఇప్పుడు ఆన్లైన్ లో చాలా క్వశ్చనియర్స్ ఉన్నాయి, కానీ ఎగ్జాక్ట్ గా తెలుసుకోవాలి అంటే ఎక్స్పీరియన్స్ డాక్టర్ ని అడగడం మాత్రం ఆల్వేస్ బెటర్ థింగ్. ఇప్పుడు ప్రకృతి పరంగా మామూలుగా వాళ్ళ బాడీ తత్వాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాం కదా వెయిట్ లాస్ అవ్వడం కోసం అనేసి, అట్లా ఆయుర్వేదంలో ఏమున్నాయి మ్యామ్? చూడండి, ఇప్పుడు కఫా బాడీ టైప్స్ ఉన్నాయి అనుకోండి. సింపుల్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం వెయిట్ గురించి మాట్లాడుతున్నాం. జనరల్ గా కొంతమంది కొంచెం తిన్నా కూడా అలా బొద్దుగా లావుగా ఉంటారు. అవును. కొంతమంది ఇంత తిన్నా కూడా అంటే చాలా ఎక్కువ తిన్నా కూడా అలా సన్నగా ఉంటారు. సో కఫా బాడీ టైప్ ఎలాంటిది అంటే జస్ట్ మీకు అర్థం అవ్వడానికి ఎలిఫెంట్
అంటే మనం ఏనుగుని చూస్తాం కదా, ఎలా ఉంటుంది, ఒక భారీ శరీరం, మెల్లిగా నడుస్తుంది, మెల్లిగా మూవ్ అవుతుంది, కూర్చొని ఉంటది, ఎంత ఒక రాయల్ లుక్ అన్నమాట. అది కఫం. వాటర్ ఎలిమెంట్ అనేది హెవీ. వాత ఎలాంటిది అంటే ఒక డాగ్ ని మీరు చూసి, కుక్కని మీరు చూసి ఉంటే ఫుల్ పరిగెడుతూ ఉంటుంది, హెవీ బ్రీదింగ్, సన్నగా ఉంటది. లావు కుక్కలు అనేవి ఇట్స్ ఎ రేరిటీ. కుక్కలు లావు ఉండడం అది మనం ఇంట్లో పెంచుకుంటే తప్ప, లేదంటే రోగాలు వస్తే తప్ప అవి లావ్ అవ్వవు. అది ఎందుకు? దట్ ఈస్ బికాస్ దర్ మెటబాలిజం రేట్ ఇస్ వెరీ హై. జనరల్ గా వాళ్ళు వాతా బాడీ టైప్స్. పిత్తా బాడీ టైప్ అంటే ఏంటి? ఇప్పుడు మన టైగర్ ఉంది, లయన్ ఉంది. లయన్ ఎలా? రాయల్, కోపం ఎక్కువ, చిరాకు ఎక్కువ, రాయల్టీ, నేను అనుకుందే జరగాలి అని ఫీలింగ్, బాస్ టైప్. దట్ ఈస్ బికాస్ హీస్ ఫైర్ ఎలిమెంట్ అనమాట. ఫైర్ కి అదొక ప్రాపర్టీ. ఎక్కువ వచ్చేస్తే భస్మం, నాశనం చేసేస్తుంది. కోపం కూడా ఎక్కువ, వేడి వల్ల. సో ఇలా మనం ఎప్పుడైతే బాడీ టైప్ ఐడెంటిఫై చేస్తామో, ఇప్పుడు కఫ బాడీ టైప్ ఉన్నారు, న్యాచురల్ గా మీరు మీ వెయిట్ ఇష్యూస్ అనేవి ఎప్పటికీ మీకు ఉంటాయి. సో ఓన్లీ మెడిసిన్స్ కాకుండా మీరు మీ ప్రకృతి తెలిసిన తర్వాత మీరు తీసుకునే ఆహారం దానికి ఆపోజిట్ గా తీసుకోవడం, మీరు చేసే లైఫ్ స్టైల్ దానికి ఆపోజిట్ గా తీసుకోవడం, అలా ఆలోచించుకుంటూ, అంటే ఇది చేస్తూ మెడిసిన్స్ తీసుకుంటే మాత్రం మంచి రిజల్ట్ ఇవ్వగలుగుతాం. ఇది ప్రకృతిని బట్టి కూడా రోగాలు ఎక్కువ డామినేటింగ్ గా వస్తాయి అన్నమాట. ఇది మామూలుగా సీజనల్ గా కూడా ఉంటది మ్యామ్. అంటే మామూలుగా ఇప్పుడు ఈ సీజన్ లో వెయిట్ ఎక్కువ పెరుగుతా ఉన్నారు, ఈ సీజన్ లో తగ్గారు, అట్లా ఉంటుందా లేదంటే స్టేబుల్ గా ఉంటుంది? స్టేబుల్, ఆల్ డిపెండ్స్ ఆన్ మన లైఫ్ స్టైల్ ని బట్టి. నేను ఎక్కువ తిన్నాను అనుకోండి, న్యాచురల్ ఎక్కువ లావ్ అయిపోతాను. తక్కువ వర్కౌట్ చేశాను అనుకోండి, న్యాచురల్ గా బరువు ఎక్కువ పెరుగుతాను. కానీ ప్రకృతిని బట్టి, బాడీ టైప్ ని బట్టి ఇలాంటి ఇష్యూస్ వస్తాయి. ఇప్పుడు ఇంకో సింపుల్ ఎగ్జాంపుల్, వెయిట్ ది చెప్పాను. యాసిడిటీ ప్రాబ్లమ్స్ ఎవరికి కామన్ గా రావచ్చు. ఇప్పుడు ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు, ఒకరు ఇష్టంగా ఎంత కారమైన పర్వాలేదు నేను తింటాను, నాకు ఏ ఇష్యూ రాదంటాడు. ఇంకో వ్యక్తి ఏమంటాడు, అబ్బా కారం చూస్తే గానీ నాకు మంట వచ్చేస్తుంది, నేను తట్టుకోలేను అంటాడు. ఇంకోతను ఏమంటాడు, అబ్బా ఈ రోజు బాగుంది, తర్వాత తింటానో లేదో నాకు తెలీదు. సో వాతా బాడీ టైప్ వేరియేబుల్, ఒక రోజు నచ్చచ్చు, ఒక రోజు నచ్చకపోవచ్చు. పిత్త బాడీ టైప్ వాళ్ళకి కారము ఇష్టం కానీ తినలేరు, ఇబ్బంది అవుతుంది, అసిడిటీ ప్రాబ్లం రావచ్చు. కఫా బాడీ టైప్ హ్యాపీగా తినగలుగుతారు, ఎందుకంటే వాళ్ళది కఫా బాడీ టైప్, వాటర్ ఎలిమెంట్ కదా, దానికి ఆపోజిట్ అనేది కారం. అది ఇంకా రాదర్ వాళ్ళకి సపోర్ట్ అవుతుంది. మేము చెప్పేది కూడా అలాగే, డయట్ కానీ మెడిసిన్స్ కానీ లైఫ్ స్టైల్ కానీ వాళ్ళ ప్రకృతిని పట్టి దానికి ఆపోజిట్ గా వాళ్ళకి బ్యాలెన్స్ అయ్యేలాగా చెప్తామన్నమాట. ఇది మొత్తానికి ఏంటంటే ఏదో వెయిట్ లాస్కి చాలా వీడియోస్ అయితే డిజిటల్ మీడియాలో మొత్తం కనపడతా ఉన్నాయి, అన్నీ ఫాలో అయిపోదాము, మనం తగ్గిపోదాం అని చెప్పేసి మీరు ప్రతిదీ ఫాలో అయ్యారంటే మాత్రం పప్పులో కాలేసినట్టే. సో అట్లా కాకుండా బాడీ తత్వాన్ని బట్టి కూడా మనకు ఈ ట్రీట్మెంట్ విధానం మారుతూ ఉంటుంది. ఒకరికి సూట్ అయింది కదా అని చెప్పేసి ఇంకొకరికి కూడా అది సూట్ అవుతుందని లేదు. సో మీ బాడీ తత్వాన్ని బట్టి మీరు వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే జీవశ్రీ ఆయుర్వేద వెల్నెస్ సెంటర్లో అయితే అద్భుతమైన ట్రీట్మెంట్ విధానం ఉంది. దీనికి సంబంధించి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే వెల్నెస్ సెంటర్ వారి కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం, మీరు నేరుగా వారితో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.